వల్లభనేని వంశీ అరెస్ట్ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయి. ఈ అరెస్టుపై స్వయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. జైల్లో ఉన్న వంశీని పరామర్శించి నేనున్నా భయపడకు అని భరోసా ఇచ్చారు. వంశీ అరెస్టుపై జగన్ ఇంత త్వరగా రియాక్ట్ అవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తనకు ఆప్తుడు, దళిత నాయకుడు అయిన నందిగాం సురేష్ అరెస్ట్ అయినప్పుడు ఎంతో కాలానికి గాని పరామర్శించని జగన్ ఇప్పుడు బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీని ఆగమేఘాల మీద వచ్చి పరామర్శించడంలో రాజకీయ ఎత్తుగడ దాగుందని వారు భావిస్తున్నారు. అనేక కేసుల్లో ముద్దాయి, అసాంఘిక శక్తిగా పేరుగాంచి మహిళల వ్యక్తిత్వ హననం చేసిన వంశీని జైల్లో పరామర్శించేందుకు జగన్ వెళ్లడం మహిళలను, దళితులను అవమానించడమే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. అంతేకాదు, జగన్కు దళితులంటే చిన్నచూపు అని, అందుకే తన కోసం పనిచేసిన దళిత రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్, నందిగాం సురేష్ జైలుకు వెళ్తే పరామర్శించడానికి మీనమేషాలు లెక్కబెట్టి ఇప్పుడు వంశీ అరెస్టైతే ఆగమేఘాల మీద వెళ్లాడు. అందుకే జగన్ది అగ్రకుల అహంకారమంటూ టీడీపీ నేతలు విమర్శ చేస్తున్నారు. అయితే ఇవేవీ జగన్ పట్టించుకోవట్లేదు. వంశీని ముందు పెట్టి రాజకీయం నడుపుతున్నారు. జైల్లో ఆయన్ను పరామర్శించి ఏం కాదు, అండగా నేనున్నా అంటూ భరోసా ఇచ్చి భవిష్యత్తులో మనదే అధికారం, అప్పుడు లెక్కలు తేల్చుకుందామంటూ హామీ ఇచ్చినట్టు సమాచారం. దీని ద్వారా జగన్ కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నారు. తన అధికారం కోల్పోయిన తర్వాత కూడా వంశీకి మద్దతుగా ఉండడం వల్ల వైసీపీలో నేతలకు అభయహస్తం ఇచ్చినట్టవుతుంది. అలాగే వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చినట్టవుతుంది. వంశీకి మద్దతుగా నిలబడ్డం ద్వారా టీడీపీ మాజీ నేతలను వైసీపీ కాపాడుతుందనే నమ్మకాన్ని కలిగించడం, ఆర్థికంగా బలమైన కమ్మ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలన్న వ్యూహాత్మక దృష్టితో జగన్ రాజకీయ ఎత్తుగడ అవలంబించారని విశ్లేషకులు భావిస్తున్నారు. వంశీ సామాజిక వర్గానికి అనేక నియోజకవర్గాల్లో ప్రభావం ఉంది. అలాంటి నేతను పూర్తిగా మర్చిపోవడం కన్నా అతనికి మద్దతిచ్చినట్లయితే సమాజంలో ఓటర్లకు సానుకూల సంకేతాలు పంపే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు పాలన పట్ల అసంతృప్తిగా ఉన్న కమ్మ నాయకులు, ఆ వర్గం క్యాడర్పై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఏ విమర్శలు పట్టించుకోకుండా, తన పరామర్శల విషయంలో ఎక్కడా సెంటిమెంట్ను ఆధారం చేసుకోకుండా పూర్తిగా రాజకీయ లెక్కలతో జగన్ ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి వల్లభనేని వంశీ అరెస్ట్ని ఒక బలమైన ఆయుధంగా మలుచుకున్నారు.